సరే ఈనాడు ఇంటర్నెట్లో ఇంకొక అంశము బాగా వైరల్ అవుతా ఉంది. అదేంటంటే ఒక ఓకే లెవియథాన్ అనేటువంటి ఒక సర్పము సముద్ర అగాధంలో దాదాపు 300-400 కిలోమీటర్ల పెద్దగా ఉండేటువంటి సర్పము. రెండు సర్పాలను ముందు దేవుడు చేస్తే అది ఒకటి చనిపోయిందంట, ఇప్పుడు ఒకటి ఉందంట. అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుందంట. అందుకొరకు సముద్రం అడుగులో ఉన్నటువంటి సముద్రం లోపల ఉన్నటువంటి తాబేళ్ళు లేదా చేపలు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అతి త్వరలో అది బయటకు వస్తే ఇంకా భూమి ప్రళయం వచ్చేస్తుంది, యుగాంతం వచ్చేస్తుంది. దీని గురించి బైబిల్లో, యూదా మత గ్రంథాల్లో, ప్రకటన గ్రంథంలో, యోబు గ్రంథం 41వ అధ్యాయంలో రాయబడి ఉన్నది అంటూ కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ పాము, ఆ సర్పము నిజంగానే ఉందా? ఉంటే ఇప్పటికి కూడా బ్రతికుందా? అసలు ఆ సర్పము బైబిల్లో ఉన్న సర్పము అదేనా? దీని గురించి క్లారిటీ ఇవ్వండి సార్. అదంతా కట్టు కథ, అదంతా అబద్ధము. యోబు గ్రంథములో వివరించబడినటువంటి ఆ మహాసర్పము ఏదైతే ఉన్నదో, వంకర సర్పము, మహామకరము, అది తుమ్మగా వెలుగు ప్రకాశించును, దాని నోట్లోంచి అగ్నిజ్వాలలు వచ్చును, దాని పొలుసులు ఇనుప పొలుసుల వలె ఉండును, ఇవంతా వర్ణిస్తాడు. అదంతా సాతానును గూర్చినటువంటి వర్ణన. ఇప్పుడు యుగాంతం ఎట్లా వస్తుంది అంటే, ఇదేదో ఈ లెవాయిథాన్ మహాసర్పం అది వచ్చినందుకు యుగాంతం ఏమి రాదు. యుగాంతం ఎలా వస్తుంది అంటే, ముందు వన్ వరల్డ్ గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది. అసలైన వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సైతాన్ చేస్తున్నటువంటి దొంగ నాటకం ఇదంతా. ఓకే, ఏదైనా తోటలో సర్పంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సర్పం దగ్గరికి తీసుకొస్తుంది. ఇది సర్పాన్ని వాడేసుకుంటుంది అంతే. అక్కడ విషయం ఏంటంటే, అసలు వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతున్నది. ఇట్లాంటి పిచ్చి కథలు చెప్పుకునే వాళ్ళు, వినేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిద్ధపడండి, వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది. ఓకే, మీకు రంజిత్ తోఫీర్ ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఇదైతే వాస్తవం. చచ్చినట్టు నమ్మాలి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీ ఆల్సో యూ హ్యావ్ టు బిలీవ్ దిస్. వెరీ సూన్ వీ ఆర్ గోయింగ్ టు సీ ఎ వన్ వరల్డ్ గవర్నమెంట్, గ్లోబల్ గవర్నమెంట్. ఒక్కడే రాజు, చాలా క్రూరుడైన ఒక నియంత. ప్రపంచ చరిత్రలో ఇది అమీన్ కానీ, హిట్లర్ కానీ, ముసాలిని కానీ, స్టాలిన్ కానీ, ఎవరిని కూడా మనము ఊహించలేని, పోల్చలేనంత క్రూరమైన స్థాయిలో ఉంటాడు వాడు. మనిషి ఆకారంలో ఉన్న ఒక క్రూర మృగమే వాడు. సాతాను కుమారుడు, నేనే దేవుణ్ణి, అన్ని మతాలు అబాలిష్ చేస్తున్నాను, నో ఇస్లాం, నో క్రిస్టియానిటీ, నో హిందూయిజం, నో బుద్ధిజం, అన్ని అబాలిష్ చేస్తున్నా. ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ ట్రూ గాడ్, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని డిమాండ్ చేస్తూ వాడు 42 నెలలు భూమిని పరిపాలిస్తాడు. అప్పుడు ఈ సర్పం ఏడుంటది? ఉండదు, అంతా ఒట్టిదే. అసలు సర్పం ఉందా సార్ మహా అగాధంలో, సముద్రంలో? అదంతా ఆత్మ సంబంధమైనటువంటి ఒక మాట. ఇప్పుడు అగాధములో నుండి వచ్చు క్రూర మృగము అని బైబిల్లో ఉంది కదా, 13వ అధ్యాయంలో. అంటే అగాధంలో నుండి వచ్చే క్రూర మృగం అంటే అది ఆధ్యాత్మిక వర్ణన అది. అంతేగాని భౌతికంగా నిజంగా అంతలో 3 కిలోమీటర్ల పాము వస్తుందని కాదు, తప్పది. భౌతికంగా జరిగేది ఏమిటంటే, ఒక అరబ్బు రాజు, అంతకుముందు 10 మంది రాజులు కలిసి దశరాజ్య కూటమి ప్రపంచ ప్రభుత్వాన్ని, ఏక ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. తర్వాత 11వ రాజు మెంబర్గా చేరి వాడు చైర్మన్ అయిపోయి, మీరందరూ వెళ్ళిపోండి, నేనే భూలోకానికి రాజును, నేనే దేవుడు, నన్ను ప్రకటించుకుంటాడు. అలా వాడు ప్రకటించుకున్న తర్వాత 42 నెలల వరకు క్రైస్తవ సంఘాలను వాడు హింసిస్తాడు. తర్వాత మధ్యాకాశానికి యేసు ప్రభు వచ్చి తన భక్త సమాజాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకో 42 నెలలు అయినాక యేసు ప్రభు వారు మళ్ళీ దృశ్యరూపకంగా వచ్చి ఈ ప్రపంచ రాజుతో, వాడి సేనలతో యుద్ధం చేసి చంపేసి, అగ్నిగంధకాల గుండంలోకి వాళ్ళని విసిరివేసి, సాతానును బంధించి అగాధ కూపంలోకి పడవేసి ఆ కూపాన్ని మూసేసి 1000 సంవత్సరాలు ఈ భూగ్రహాన్ని శాంతి, సమాధాన, సంతోష, ఐశ్వర్యాలతో ఆయన పరిపాలిస్తాడు. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. అప్పుడు రేపులు ఉండవు, హత్యలు ఉండవు, దొంగతనాలు ఉండవు, దోపిడీలు ఉండవు, మోసాలు ఉండవు, రోగాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు.
ఉమ్, ప్రతి మనిషి కనీసం నిండు 100 ఏళ్ళు బతుకుతాడు. ఉమ్, అలాంటి అద్భుతమైన సుందరమైనటువంటి ప్రపంచాన్ని ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన ప్రపంచాన్ని యేసు ప్రభువారు ఒక 1000 ఏండ్లు నడిపిస్తారు భూమి మీద. ఇదే గ్రహం, ఉమ్, ఉమ్, ఇవే సముద్రాలు, కొండల్లో, ఇవే దేశాలు ఇవి. ఉమ్, ఆయన ప్రపంచ రాజుగా 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఉమ్, అప్పుడు ఈ భూగ్రహాన్ని ఉమ్, నాశనం చేసేసి కొత్త భూమి, కొత్త ఆకాశం సృష్టించి ఉమ్, ఇక మీదట సాతాను అనేవాడు ఎన్నటికీ పుట్టడానికి అవకాశము లేనటువంటి పర్ఫెక్ట్ యూనివర్స్, ఉమ్, పర్ఫెక్ట్ వరల్డ్ ఉమ్, ఆయన సృష్టించి ఇంకా యుగ యుగాలు తాను స్వీకరించిన ఈ భక్త సమాజం తన పట్టపు రాణిలాగా తన పక్కన కూర్చోబెట్టుకొని కొత్త ప్రపంచాలు సృష్టిస్తాడు. ఇక అంత విశ్వమంతటా ఆనందమే తప్ప ఉమ్, ఎక్కడ కూడా భయము కానీ, ఆందోళన కానీ, శోకం విషాదము గాని. కానీ, ఉమ్, బాధ కానీ ఏది ఉండదు. ఇంకా నెగటివ్ అనేది లేనే లేదు. ఓకే, పాజిటివ్ అంతే. ఓకే, ఇది కానీ ఉమ్, యుగాంతము, మళ్ళీ నూతన యుగ ప్రారంభం. ఓకే, ఇది మనం లేటెస్ట్గా రాసిన పుస్తకంలో ఇవి చాలా క్లియర్గా రాసి, ఉమ్, ఇంతకుముందు కూడా తెలుగు పుస్తకాల్లో కూడా చెప్పాం. ఉమ్, కాబట్టి ఇది ఆ పాము వస్తుంది అంతా ఒట్టిగా. ఎందుకంటే రాబోతున్న వన్ వరల్డ్ గవర్నమెంట్ మీద నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి ఈ న్యూస్ అంతా కూడా ప్రాపగేట్ చేస్తున్నారు. ఓకే, ఇదంతా సైతాన్ కుట్రండి మరి. సైతాను కుట్రలో భాగమే. ఓకే,